శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, నటజనపాల గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. మనకి ఈ యొక్క మార్గశిర మాసంలో వచ్చేటటువంటి పౌర్ణిమ యొక్క విశిష్టత చెప్పుకుందాం. పౌర్ణిమ రోజున మృగశిర నక్షత్రం ఉంటుంది కాబట్టి ఇది చెప్పాలంటే కనుక మృగశిర నక్షత్రం ఉన్నటువంటి మార్గశీర్షోహం అంటే మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణిమ చాలా చాలా ఉత్తమమైనది. అత్యున్నతమైనటువంటి జప దాన ఆ తర్వాత ఏదైనా సరే మనము యజ్ఞయాగాది క్రతువులు ఏం చేసుకున్నా కూడా అమిత అమిత ఫలప్రదం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ పౌర్ణమి రోజున మృగశిర నక్షత్రం ఉంటుంది కాబట్టి మార్గశీర్షోహం అందులోనే విష్ణుమూర్తి చెప్పాడు, మాసానాం మార్గశీర్షోహం అన్నాడు. అందువల్ల ఈ మార్గశిర మాసంలో పౌర్ణమి రోజు చాలా చాలా విశిష్టమైంది. ఆ రోజు మనం ఏం చేసుకోవాలి, ఆ రోజు అసలు ఎందుకు విశిష్టత అంటే కనుక దత్తుల వారి జయంతి. శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమ. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనేటటువంటి ఆ గురువు అయినటువంటి దత్తాత్రేయుడు జయంతి. శ్రవణ నక్షత్రంలో మకర రాశిలో పుట్టినటువంటి మన శ్రీనివాసుడు, తర్వాత మృగశిర నక్షత్రంలో పుట్టినటువంటి మాసానాం మార్గశీర్షోహం అన్నాడు కదా. శ్రీనివాసుడుగా ఆయన దిగడానికి ముందే భగవద్గీతలో చెప్పేశాడు మనకి. అలాంటి మృగశిర నక్షత్రంలో పుట్టినటువంటి పద్మావతిని చేపట్టిన రోజు మార్గశిర పౌర్ణిమ. అదేవిధంగా దత్త జయంతి, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఈ శ్రీనివాసుడు మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీతలో చెప్పబడింది. గీతా జయంతి కూడా ఈ నెలలోనే వస్తుంది. శరణాగతి అనే తత్వాన్ని బోధించినటువంటి గీతాచార్యుడు అనన్యాచింత ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని చెప్పాడు. అందువల్ల ఈ మార్గశీర్ష మాసంలో మనం ఈ మార్గశిర పౌర్ణమి రోజున ఓ నమో నారాయణాయ, ఓ నమో భగవతే వాసుదేవాయ అని మనం ఎవరైతే అష్టాక్షరి కానీ ద్వాదశాక్షరి కానీ చేస్తామో అప్పుడు భగవంతుని ఆ శ్రీమన్నారాయణుడు అండ, నారాయణం పరం వేద నారాయణం పరంతపః అంతర్బహిచ్చ నారాయణ. నారాయణుడు ఎక్కడో లేడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు అని ప్రహ్లాద కుమారుడు చెప్పినట్లుగా ఈ మార్గశిర పౌర్ణమి రోజున చక్కగా మనము ధ్యానం చేద్దాం. ఎందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపహతుండు ఎందెందు వెతికి చూచిన అందందే కలడు దానవాగ్రేంటి అన్నాడు ప్రహ్లాద కుమారుడు. అందువల్ల ఆయన అన్ని చోట్ల ఉన్నాడు. ఈ మాసాన మార్గశీర్షోహం కాబట్టి ఈ పౌర్ణిమ రోజున మీ మనసులో ఉన్న సంకల్పాలు చెప్పుకొని మీరు లక్ష్మీనారాయణను పూజించినట్లయితే అన్ని విధాలా కూడా ఈ ధనుర్ సంక్రమణం జరుగుతుంది. ఈ మాసంలోనే ధనుర్ లగ్నంలోకి ఎప్పుడైతే రవి ప్రవేశిస్తాడో ఆ ధనుర్ సంక్రమణం జరుగుతుంది కాబట్టి ధనుర్మాసం అన్నారు. అదేవిధంగా మార్గశిర మాసం విశిష్టత కూడా మనం చెప్పుకున్నాము. తదుపరి మనకి మకర లగ్నంలోకి ఎప్పుడైతే ప్రవేశించాడో రవి మనకేమవుతుంది, అప్పుడు మకర సంక్రమణం జరుగుతుంది, మకర సంక్రాంతి ఏర్పడుతుంది. అందువల్ల ఇంత విశిష్టమైనటువంటి ఈ నెలలో పౌర్ణమి పూట ఒక్క పొద్దు ఉండి ఆ చంద్రుడిని మానసికమైనటువంటి శక్తులకి, శారీరకమైనటువంటి బలానికి, మనోబుద్ధికి, మానసికమైనటువంటి చైతన్యానికి కారకత్వం వహించే ఆ చంద్రుడిని లలితా సహస్రనామం వల్ల చదువుకొని వెన్నెల్లో కూర్చొని పాలు బెల్లము నివేదన చేసి చక్కగా పాయసాన్న ప్రియాసక్తి అమ్మవారి ఇష్టం కాబట్టి నివేదన చేసి పూజిద్దాం, తరిద్దాం. అష్టోత్తరమన్నా చేసుకుందాం కనీసం ఉదయం సాయంత్రం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. అష్టభాగ్యలక్ష్మిని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా
మీరు జాతకాల్లో ఏమన్నా దోషాలున్నా, జాతక చక్రాలు పిల్లలు గమ్మున అవ్వకపోతున్నా, నిస్సంతువుగా ఉన్నా, జాతక చక్రాలు వేయాలన్నా, పిల్లలకి పేర్లు పెట్టాలన్నా, ఏ విధమైనటువంటి దానికైనా సరే 9866604439 కుంభ వివాహాలు, కదిలి వివాహాలు కూడా చేయించబడతాయి. జపాలు, తర్వాత ఏదైనా దానాలు ఇవ్వాలన్నా, ఏ విషయంలో అయినా సరే హైదరాబాద్ వాసులైనా, ఎక్కడి వాసులైనా కూడా నన్ను సంప్రదించవచ్చు. 9866604439కి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ సెండ్ చేసి నాతో మాట్లాడొచ్చు. అదేవిధంగా గత 15 సంవత్సరాలుగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నడిపిస్తూ ఉన్నాము. 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టేసాము. ఈ మ్యారేజ్ బ్యూరో ద్వారా మన హిందువులందరికీ కూడా సంబంధాలు చూపించబడతాయి. ఈ క్యాస్ట్, ఆ క్యాస్ట్ అని లేదు. బ్రాహ్మణాది వర్ణాలు, అగ్రవర్ణాల నుంచి కింద స్థాయి అంటే ఏమిటి, పైనుంచి కిందకి, కింది నుంచి పైకి అన్నట్లుగా అన్ని వర్ణాల వాళ్ళకి కూడా అంటే ముదిరాజు, పద్మశాలి, ఆ తర్వాత చూసినట్లయితే కనుక మనకి ఎస్సీ, మాల, మాదిగ, రెడ్డి, కాపు, కమ్మ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, ఇలా కొన్ని కొన్ని క్యాస్టులు నేను మర్చిపోయి ఉండొచ్చు. అన్ని వర్ణాల వాళ్ళకి హిందువులైతే చాలు పెళ్లి సంబంధాలు ఉన్నాయి. మీరు తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించండి. ఓం శ్రీ మాత్రే నమః.